ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి విద్యుత్ వెలుగులను అందించిన కేటీపీఎస్ ఓఎండ్ఎం కర్మాగారం కూల్చివేత ముగింపు దశకు చేరుకుంది. ఓఎండ్ఎంలో 8 యూనిట్లకు సంబంధించి 8 కూలింగ్ టవర్లను నేలమట్టం చేశారు. పాత కర్మాగారానికి సంబంధించిన కూల్చివేత అందులోని మెటీరియల్ను తీసుకునే విధంగా ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్ కాంట్రాక్ట్ కంపెనీ 465 కోట్ల రూపాయలకు టెండర్ను దక్కించుకుని పనులు పూర్తి చేసింది. మిగిలిన 8 కూలింగ్ టవర్లను కూల్చివేత ప్రక్రియ వారం క్రితమే పూర్తి కావాల్సి ఉండగా అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో వాయిదా వేశారు. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందని భావించి అధికారులు నిలిపివేశారు. పక్కనే పవర్ లైన్ కు ఏమైనా ఇబ్బందులు వస్తాయని సాకుగా చూపించి ఆపివేశారు. అయితే కూల్చివేతకు అవసరమైన బ్లాస్టింగ్ పరికరాలను అమర్చడంతో జెన్కో అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏ స్టేషన్లోని 4 టవర్లు అరగంటలో, బి స్టేషన్, ఆ తర్వాత సి స్టేషన్లో మిగిలిన 4 టవర్లు గంటన్నర వ్యవధిలోనే కూల్చివేశారు. జెన్కోకు సంబంధించిన ఎస్పీఎఫ్ సిబ్బంది, ఉన్నతాధికారుల పర్యవేక్షణతో పాటు ఆ పరిసరాలను ఎవరూ పోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, కేటీపీఎస్ కర్మాగారంలో కూల్చివేతలపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి విద్యుత్ వెలుగులు అందించినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందినటువంటి పాలవంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో అయితే కాలం చెల్లినటువంటి కూలింగ్ టవర్లను కూల్చివేసింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా అయితే ఈ కర్మాగారంలో ఉన్నటువంటి 8 యూనిట్లకు సంబంధించిన 8 కూలింగ్ టవర్లను పూర్తిగా నేలమట్టం చేసింది. ముందుగా 4 టవర్లను కూల్చివేసిన అధికారులు ఆ తర్వాత మరో 4 కూడా తొలగించారు. ఓఎండ్ఎం కర్మాగారం మూతపట్టడంతో అయితే ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకైతే ఆ ప్రాంతంలో మరో పవర్ ప్రాజెక్టు నిర్మించే దిశగా అయితే టవర్లు కూల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అయితే 103 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కూలింగ్ టవర్లను 20,000 కేజీల ఎక్స్ప్లోజన్ ఉపయోగించి అయితే ఆ కూలింగ్ టవర్లను పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి అయితే పాత కర్మాగారానికి సంబంధించినటువంటి కూల్చివేత అందులోనే మెయింటెనెన్స్ లో తీసుకునే విధంగా అయితే ముంబైకి చెందినటువంటి హెచ్ఆర్ కమర్షియల్ కాంట్రాక్ట్ కంపెనీలో 465 కోట్ల టెండర్లను దక్కించుకుని పనులు పూర్తి చేసింది. ఇందులో భాగంగానే అప్పటి కర్మాగారానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా సంస్థ తీసుకెళ్లింది. మిగిలినటువంటి కూలింగ్ టవర్లను ఈ రోజు ఉదయం కూల్చివేసింది. వారం క్రితమే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా అయితే అసెంబ్లీ సమావేశాలు నేపథ్యంలో అయితే ఈ వాయిదా వేశారు. అయితే ఈ కూలింగ్ టవర్లు కూల్చివేత సమయంలో అయితే ఆ ప్లాంట్ నుంచి వచ్చే విద్యుత్ సరఫరా చేసే లైన్లు 2 గంటల పాటు విద్యుత్ సరఫరా అయితే అధికారులు నిలిపివేశారు. ఏదైతే ప్లాంట్ సంబంధించినటువంటి దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో కూడా ఎక్కడా కూడా జనసంచారం లేకుండా అయితే అధికారుల సమక్షంలో అయితే కూలింగ్ టవర్లు కూల్చివేయడం జరిగింది. ఏదేమైనా కూల్చివేసిన కూలింగ్ టవర్ ప్రాంతాలు అయితే మరో నూతన ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టినట్టు కూడా తెలుస్తుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.